హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్కినేని అఖిల్ ఈ పేరే ఒక సంచలనం. ఇండస్ట్రీకి రావడంతోనే తన పేరుని తన మొదటి సినిమాగా అప్పటికే స్టార్ డైరెక్టర్ గా ఉన్న వివి వినాయక్ డైరెక్షన్ లో తన మొదటి సినిమా 2015లో రిలీజ్ అవడంతో మొదటి రోజే 10 కోట్లు వసూలు చేసింది. కానీ అదే జోరు కొనసాగించలేకపోయింది. కారణం కథలో బలం లేకపోవడమే. నెక్స్ట్ హెలోగా 2017లో విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో రాగా మూవీ డీసెంట్ గానే ఉన్నా పెద్దగా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన మిస్టర్ మజ్ను కూడా ఫ్లాప్ అయింది. అయితే 2021లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మాత్రం అఖిల్ కి ఒక కమర్షియల్ హిట్ అయింది. ఇక అదే ఊపుతో స్టార్ డైరెక్టర్ అయినటువంటి సురేందర్ రెడ్డితో ఎంతో హై వాల్యూస్ తో తీసిన ఏజెంట్ మాత్రం తన సినిమాల్లోనే ఒక భారీ ఫ్లాప్ గా అయిందంటే మాత్రం చాలా ఇబ్బంది పడ్డాడు అఖిల్. పైగా సినిమాలకి గ్యాప్ ఇచ్చి మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. కానీ అఖిల్ కి తన చిన్నతనంలోనే 1995లో శిశీంద్రి మూవీతో 100 డేస్ సినిమా తన కెరీర్ లో ఉందనేది ఇప్పటి వారికి కొద్దిగా తెలియకపోవచ్చు. అఖిల్ ఒక స్టోరీ పరంగా ఫెయిల్ అవుతున్నాడేమో కానీ తన నటన, లాంగ్వేజ్ మాడ్యులేషన్ కానీ తన డాన్స్ అన్ని కూడా సూపర్ స్టార్ గా ఎదగటానికి ఎలాంటి సందేహం లేదు. అతనికి తన అందం, వాయిస్ బేస్ ఖచ్చితంగా 2-3 సినిమాలు హిట్ అయితే తర్వాత తను వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే తను ఇప్పుడు మోస కథలను ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను హాలీవుడ్ రేంజ్ హ్యాండ్సమ్ పర్సనాలిటీ. ఇది ఎవరు కాదనలేని నిజం. అఖిల్ ఇప్పుడు చేస్తున్న సినిమా లెనిన్ ని అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సితారా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. సినిమాపై అప్పటి వరకు ఉన్న అంచనాలను మరింతగా పెంచేసింది. డివోషనల్ టచ్ తో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కథ రానుంది. ఈ క్రేజీ మూవీ మార్చిలో రానుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు. హీరోయిన్ గా ఫస్ట్ శ్రీలీలను అనుకుని కొద్దిగా షూటింగ్ జరిగిన తర్వాత భాగ్యశ్రీ బోర్సేని తీసుకున్నారు. కారణం శ్రీలీల అప్పటికే సైన్ చేసిన సినిమాలో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం అని తెలుస్తోంది. ఎలాగైతే నేను ఈ అక్కినేని అందగాడు లెనిన్ తో మంచి హిట్ అందుకోవాలని విషెస్ తెలుపుతాం. థ్యాంక్ యూ గైస్. మరో ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందుకు.